మనకు ఉన్న అతి విలువైన వస్తువుల్లో సమయం అనేది ఒకటి. మనకి వారంలో 168 గంటలు ఉన్నాయి. 168 గంటల్లో మనం ఎన్ని గంటలు వృధాగా గడుపుతున్నాం? ఉదాహరణకి చూస్తే ఒక రాత్రికి టీవీ 2 గంటలు చూసారనుకుందాం. వారం తిరిగేసరికి మనకు 14 గంటలు మనం టీవీ చూడడానికే పెడుతున్నాం. అంటే ఒక పూర్తి రోజు అన్నమాట. ఆ టైంలో మనం అనుకుంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా విషయాల్ని ఫాలో అవ్వచ్చు. మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మన బంధువులతో బాంధవ్యాలను కూడా గట్టిపరుచుకోవచ్చు. మనం ఎప్పటి నుంచో కొన్ని కలలు కంటూ ఉంటాం, ఏదో ఒకటి చేయాలి కొత్తగా అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఏదైనా చిన్న పుస్తకం రాయడం, నావెల్స్ రాయడం అలాంటివి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే జాబ్ హోల్డర్స్ అయితే, జాబ్ చేసేవాళ్ళు ఏదైనా ఒక కొత్త ఓరియంటేషన్ తీసుకొచ్చినట్టయితే మనము ఆఫీస్లో మనమే నెంబర్ 1గా నిలబడవచ్చు. మనకు ఒక స్పెషలైజేషన్ అనేది వస్తుంది. టైంని వృధాగా పెట్టుకోవడం కంటే ఇలా ఫలప్రదమైన పనులు ఎన్నో మనం చేసుకుంటూ వెళ్తే మనము టైం అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా టైంని యూస్ఫుల్ అయ్యే పనులు ఇంకా ఏం చేయొచ్చు అనేవి కూడా మనము ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా ఫోన్లో రిలేటివ్స్తో అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవడం వల్ల మనకు టైం అనేది వృధా కాకుండా ఉంటుంది. అలాగే కొంతమంది కాఫీ షాపుల్లో అలా బజార్లలో అలా కూడా ఇంకా మనకు అవసరం లేని మాటలు అనేది ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా తగ్గించుకుంటే మంచిది. ఎందుకు అంటే గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం ఎన్నటికీ తీసుకురాలేము. కాబట్టి ఉన్న టైంని మనం యూజ్ చేసుకుంటే ఇలా ఎన్నెన్నో మార్పులు తీసుకొచ్చుకొని మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు. అలాగే మనం నడవడికని మార్చుకోవచ్చు. మనకున్న సమయాన్ని నియంత్రించుకొని మనము ఒక కొత్త దశలోకి మనం వెళ్ళొచ్చు. మన లైఫ్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు.